ఇక సీఎంపై పోలీసు అభ్యర్థుల ఫైరు 5,000 పోస్టులు సరిపోవంటే ఎండ్రిని తాగి చచ్చిపోమని అంటావా? ఇంత దారుణం చూడుర్రి. వాళ్ళు వాళ్ళ 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 హక్కు అది అడగడం. ఎండ్రిని తాగు చచ్చిపోవని ఎట్లా అంటావు? నువ్వేమో ఆ రోజేమో నిరుద్యోగులేమో వాళ్ళు మీకు దేవుళ్ళలాగా కనబడరు, ఇప్పుడేమో దయ్యాల్లాగా కనబడతా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీని సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి తీసుకొచ్చి హామీ ఇచ్చిపోతూ వాళ్ళ ఓట్లు వేసుకునేంత వరకు మాయ మాటలు చెప్తూ ఓడ దాటాక ఓడమాలన్న ఓడ దాటిన తర్వాత బోడమాలన్నటువంటి తీరుగా రేవంత్ రెడ్డి వ్యవహారం నడుస్తూ ఉన్నది. వాళ్ళని వాడుకొని వాళ్ళని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వాళ్ళు పనిచేసి మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించుళ్ళు. అట్లాంటి వాళ్ళని ఎండ్రిని దాకా చచ్చిపోవాలని చెప్తారు. ఉన్నాయి కదా, ఖాళీలు కనబడతా ఉన్నాయి కదా, 19,000 ఉద్యోగాలు పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నాయని చెప్పేసి స్వయంగా డీజీపీ గారే చెప్పిండు కదా. ప్రభుత్వానికి నివేదిక అందించిన తర్వాత ఆర్థిక శాఖ 5,000 ఉద్యోగాలకే అనుమతి ఇవ్వడంలో ఆంతర్యం ఏంటిది? అంటే మిగతా వాటిని అమ్ముకుంటారా, లేకపోతే విడతల వారికి వేస్తారా? వేస్తే ఎప్పుడు వేస్తారు? మీరు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల హామీ సంగతి ఏంది? సో రాజకీయ నేతలతో పాటు నిరుద్యోగులను కలిపిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. 20,000 పోలీసు ఉద్యోగాల కోసం నిరసన తెలుపుతున్న వారిపై అక్కసు. నిరసనగా దిల్సుఖ్ నగర్, చిక్కడపల్లి సిటీ లైబ్రరీలో యువకుల ఆందోళన. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు యత్నం. ఫిర్యాదు పత్రం గుంజుకొని నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక చూడలిగా ఇలాంటి సీఎం మా దౌర్భాగ్యం. నిరుద్యోగులపై సీఎం చేసిన వ్యాఖ్యలతో మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి సీఎంను ఎన్నుకోవడం మా దౌర్భాగ్యం. ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ విద్యార్థుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ నేతలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వారు ఖచ్చితంగా నిరుద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదంటూ ఇంద్రానాయకు నిరుద్యోగ జేఏసీ వాళ్ళు కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇగో నిన్న ఆడ ఆందోళనలు దిల్సుఖ్ నగర్లా అరెస్టులు కనబడతా ఉన్నాయి. ఎండ్రిని తాగి చావండి, 5,000 పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చా. గతంలో నోటిఫికేషన్ ఇవ్వకపోతే ధర్నాలు ఉండేవి, ఇప్పుడు ఇస్తేనే ధర్నాలు చేస్తున్నారు. ఇదెక్కడిదో. గతంలో మెట్రో కట్టాలని మనం అనేది, ఇప్పుడు మెట్రో కట్టొద్దని వాళ్ళు అంటున్నారు. గతంలో మూసిని ప్రక్షాళన చేయాలని మనం అడిగేది, ఇప్పుడు మూసిని చేయడానికి వీల్లేదని అంటున్నారు. గతంలో రీజనల్ రింగ్ రోడ్డు కావాలని మనం అడిగితే ఇప్పుడు వద్దంటున్నారు. ఏది చూసినా వద్దో అని ఒర్రుతున్నట్లు తయారైళ్ళు. మీరు ఒర్లినా పొరులు దండాలు పెట్టినా ఎండ్రిని తాగి బాయిలో దుంకినా ఇవన్నీ పనులు చేస్తా, మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించండి అని మొన్న శిల్పకళా వేదికలో మాట్లాడుతూ ఎంత కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే మమ్మల్ని కూడా వాళ్ళతో కలిపి ఎట్లా అంటారని చెప్పేసి ఈ నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా రోడ్ల మీదకి వచ్చిండు. నిరుద్యోగులను ఈడ్చిపడేసిన పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు నిరుద్యోగులు చైతన్యపూర్ నుంచి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కు ర్యాలీగా తరలి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సాగుతున్న నిరుద్యోగ జేఏసీ నాయకులను పోలీసులు ఈడ్చిపడేశారు. జేఏసీ నాయకులను పోలీసులు ఎత్తిపడేసి అరెస్టు చేసిండు. ఈ క్రమంలో జేఏసీ నాయకుడు ఇంద్రనాయకు దుస్తులు చిరిగిపోయినాయి. ఈ ఘటనతో దిల్సుఖ్ నగర్ ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. రాజకీయ నాయకులతో తమకు కలిపి అసహ్యంగా మాట్లాడిన సీఎం నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని చంపే హక్కు, చావమనే హక్కు మీకు ఎవరిచ్చిండు అని సీఎంను ప్రశ్నిస్తూ వేలాది సంఖ్యలో రోడ్డెక్కారు. పోలీస్ బలగాలతో అడ్డుకొని వారి నుంచి ఫిర్యాదు పత్రాలను లాక్కొని జేఏసీ నేతలను అరెస్టు చేసి నాగోల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. జేఏసీ నాయకులు ఇంద్రనాయక్, ఆకాష్ గౌడ్, నవీన్ పట్నాయక్, భూక్ష్య కుమార్, శంభు నాయక్, వంశీ శంకర్ నాయక్, నవీన్ గౌడ్, అలాగే రవికుమార్, వినయ్ని అదుపులోకి తీసుకొని సాయంత్రం వాళ్ళని వదిలిపెట్టిందట. ఇక 20,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలి, ప్రభుత్వం వెంటనే రీనోటిఫికేషన్ ఇవ్వాలి అని వాళ్ళు ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఈయనేమో నిరుద్యోగులు రాజకీయ ఉచ్చులో పడొద్దంటూ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక సెంట్రల్ లైబ్రరీలో కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని చెప్పేసి నిన్న రాత్రి వాళ్ళు వాళ్ళకు ఆందోళన చేసిండ్రు. ఆ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు శనివారం సాయంత్రం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరసన తెలిపి ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ 5,000 ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో నిరుద్యోగుల్లో గందరగోళం నెలకొన్నదని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్నటువంటి 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని తాము ధర్నా చేస్తే ప్రభుత్వం మాత్రం 5,000 పోస్టులు ఇవ్వడంపై మండిపడ్డారు. మొత్తం 19,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని పేర్కొన్నారు. కానిస్టేబుల్తో పాటు మెగా డిఎస్సి గ్రూప్ తదితర ఖాళీలు ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిన నిరసనలో మరి శంకర్ నాయక్, నరేష్, రవి యాదవ్, వెంకట్, గణేష్ వీళ్ళందరూ కూడా
నిన్న వీళ్ళంతా పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించి రాత్రి బయటకు వచ్చి 5,000 ఉద్యోగాలు మాకు వద్దు, మాకు కావాల్సిన 20,000 ఉద్యోగాలంటూ నిరుద్యోగులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళేమో చెప్తా ఉంటారు కదా, రేవంత్ రెడ్డి ఊచకోత చూసినాం కదా, మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటే వద్దొద్దు, నోటిఫికేషన్ వద్దు ఇప్పుడు అని చెప్పేసి మేము అంటా ఉన్నామని ఆయన చెప్తా ఉంటాడు. నిరుద్యోగుల దగ్గర నుంచి మీరు బోండి చికటపల్లి లైబ్రరీకో లేకపోయినట్లయితే అశోక్ నగర్కో దిల్సుఖ్ నగర్కో మీరు బోలి ఏ సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ పోతాడా, ఎమ్మెల్యే పోతాడా, మంత్రి పోతాడా, మీరు ఎవరైతే బోలి అక్కడి నుంచి ఏ విధమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కొంటారో మీరు ప్రత్యక్షంగా చూస్తారు. ఎందుకంటే పాపం వాళ్ళంతా కూడా ఉద్యోగాలు వస్తాయి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయని చెప్పేసి మిమ్మల్ని గద్దెనెక్కించిండు. అప్పుడున్నటువంటి దుర్మార్గుడైనటువంటి ఆ గవర్నమెంటు, ఆ సర్కారే మమ్మల్ని మోసం చేసింది, ఈ ప్రభుత్వమైనా మమ్మల్ని ఆదుకుంటుందేమో, నిరీక్షించినటువంటి దానికి ఫలితం ఏమైనా దక్కుతుందో, ఉద్యోగాలు వస్తాయి కావచ్చు అని చెప్పేసి ఆశపడ్డటువంటి వాళ్ళ యొక్క నోట్లో మీరు మన్ను కొట్టిలు తప్పించి వాళ్ళకి పెద్దగా 60,000 ఇచ్చినాం, మీరు 70,000 ఇచ్చినాం అని చెప్పేసి చెప్తూ పోతూ ఉన్నారు. సరే అయినప్పుడు కూడా మీరు ఇంకా ఉద్యోగాలు బాగున్నారు, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఆ నోటిఫికేషన్ ఏమో ఇంకా రీనోటిఫికేషన్ వేసి ఉద్యోగాల సంఖ్యని పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.